లాజిక్ మిస్ అయింది. బేసిక్‌గా క్రిందటిసారి చూస్తే ఒక్క లగడపాటి రాజగోపాల్ తప్పించి హ్మ్. మిగతా సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పినాయి. ఇండియా టుడే, మై యాక్సిస్ వాళ్ళు కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, హ్మ్. ఆరా కావచ్చు, సిపిఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ గెలుస్తూనే చెప్పారు. అవును. అదే సందర్భంలో తెలుగుదేశానికి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినాయి అప్పుడు కూడా, హ్మ్. కూటమి వస్తుందని. హ్మ్. అందులో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది లగడపాటి రాజగోపాల్. ఆంధ్ర ఆంధ్ర ఆక్టోపస్. ఆక్టోపస్గా పేరు ఉండటం ఆయన అంచనా దాంతో తప్పింది. నడిచింది. అది తేడా వచ్చింది. హ్మ్. ఈ ట్రిప్ చూస్తే ఆ, ఛానళ్ళే, జాతీయ ఛానళ్ళే రెండుగా విడిపోవడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం. హ్మ్. అవును. ఇండియా టుడేనేమో తెలుగుదేశం గెలుస్తుందని ఇస్తున్నారు కూటమి, టైమ్స్ నవ్వేమో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. హ్మ్. అది ఓ పెద్ద అయోమయాన్ని సృష్టించింది. హ్మ్. దీనికి ఒకటే రీజన్ ఏంటంటే, ఓ నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఓట్ ప్యాట్రన్ పరిశీలించడం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి అసాధ్యం అవుతుంది. హ్మ్. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నటువంటిది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అంటే టేబుల్ వర్క్ ఎక్కువ నడిచిందా? గ్రౌండ్ వర్క్ ఎక్కువ నడిచిందా? నేషనల్ ఛానల్స్లో టేబుల్ వర్క్ ఎక్కువ నడుస్తుంది. హుహు. గ్రౌండ్ నెట్వర్క్లో ఫీల్డ్ వర్క్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆరామస్తాను, సిపిఎస్ ఇట్లాంటి